ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టుగా ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా దేవుని పరిశుద్ధ మందిరంలోకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నేటి ఈ శిలువ ధ్యాన ఉపవాసపు కూటమిని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి స్తోత్రాలుగా స్తోత్ర సింహాసనగా ఇదిగో ప్రభా, ఇది నాన్న ఒకసారి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు మా ప్రభావం చూపిస్తున్నాను. ఈ వారంలో చివరి దినాన మరొక పర్యాయం ఈ పరిశుద్ధ మందిరంలో ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికల్లో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనంతా కూడా మీకే ఘనత మహిమ ప్రభావం కలుగులాగా మీరు జరిగించండి. వచ్చినటువంటి మీ ప్రియబిడ్డలను మీరు దీవించండి. వస్తున్నటువంటి వారిని క్షేమంగా మీ పరిశుద్ధ మందిరంలోనికి నడిపించండి. అందరం కలిసి సర్వశక్తి కలిగిన దేవుడైనటువంటి స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచేటువంటి గొప్ప ధన్యత అందరికీ మీరు అనుగ్రహించమని, మీ సహవాసంలో అనునిత్యం మేము ప్రభువా జీవించటకు కృప చూపించండి. మీ ఆత్మాభిషేకం అందరిపై ఉంచండి. ఈ దినము మీ పక్షం నిలబడుతున్న మీద అవసరం మీద అభిషేకించండి. ఆత్మీయమైనటువంటి జీవితానికి అవసరమైన మాటలను మీరు వివరించండి. ఈ సమయంలో ప్రభువా, మమ్మలను సజీవుడు ఉన్నతులకు సర్వాధికారులైన దేవులైన మీ చేతులు మమ్మలను అప్పగించుకుంటూ ఉండగా మీ ఆత్మతో మమ్మలను నింపి మీ నామ మహిమార్థంగా మేము ఆరాధిస్తూ మీ అడుగుజాడల్లో అనుసరిస్తూ మేము మా జీవన ప్రయాణాన్ని కొనసాగించటకు చూపించి నడిపింపచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు మీ ఆత్మతో ఉన్నందరినీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 వచనం ఈ విధంగా రాయబడింది. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చిత్తాక్రాంతుడగుటకును మొదలుపెట్టారు. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నాయి. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండరని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానీ అని ప్రార్థించాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో తీర్చుకున్నాడు. మనము నిన్నటి దినాన చెప్పబడిన రీతిగా ఈ 40 దినాల ఉపవాసం కూడిక అంటే ప్రభువుతో సహవాసం, దగ్గరగా నివసించేటువంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరి దినాలకు వచ్చాము. ఇక కొద్ది దినాలలో ముగించబడుతుంది. అయితే ముందున్న దినాల్లో
సహవాసంలో ఏమి నేర్చుకున్నాం, ఏమి ఆయనను అనుసరించి నడవాలని తీర్మానం చేసుకున్నాం. ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నామకార్థంగానే వస్తున్నాము, పోతున్నామా? ప్రభుతో సహవాసంలో కొంతైనా కూడా మనలో మార్పు రాకపోతే నిజంగా ఇన్ని దినాలు మనము ఆయనతో లేము, కేవలము ఆచార ప్రకారంగానే వచ్చాము, విన్నాము తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి మనము చివరి దినాలకు వచ్చాము. ఈ వారం ఈ రోజుతో ముగిస్తుంది. తదుపరి మనము 4 దినాలు మాత్రమే ఈ ఉపవాసం కూడికల్లో పాల్గొంటాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. దినములు చెడ్డవి కనుక సమయమును కొనిక సద్వినియోగపరచుకోండి అని లేఖనము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇంతవరకు ఇన్ని వారాలు కూడా, ఇన్ని దినాలు కూడా ప్రభు యొక్క సహవాసంలో ఉంటే ప్రభు యొక్క గుణలక్షణము ఒక్కటైనా మనం నేర్చుకుని ఉండాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం నన్ను పోలి నడుము. జీవించుచున్న వాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా జీవితం ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నాడు. అటువంటి అనుభవంలోనికి మనము రావటానికి పూర్వీకులు ఆలోచన చేసి ఈ 40 దినాలు ప్రభు యొక్క సహవాసంలోనికి, ఆ సహవాసంలో మనం ఉన్నప్పుడు మన యొక్క స్థితి మార్చబడుతుంది అని ఆశించి ఏర్పాటు చేయబడిన ఈ దినాలు విధంగా దొరికిపోతున్నవేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. ప్రభువా, ఇదిగో ఒక మాట అంటాడు పౌలు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వరకు ఎగిరిపోండి. అయిపోయిన కాలము, సమయము గడియ తిరిగి రావడం, ముందున్న కాలం కొరకు, ముందున్న జీవితం కొరకు, అయ్యా ఇకనైనను, ఇక నుంచైనను, ఇప్పటి నుంచైనను, ఇక మీదటైనను నీ సహవాసంలో మేము ముందులాగున మాకు సహాయించండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. అందరం ప్రభు యొక్క సన్నిధానంలో
మనకి మనమే ప్రార్థించుకుందాం. తండ్రైన దేవుని క్రీస్తు యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకుందాం, శక్తి పొందాం, క్రీస్తు సహవాసం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారిని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుని యొక్క దాసులు వాక్యమును వివరించడానికి నిలబడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని అభిషేకించి మనందరితోటి మన ఆధ్యాత్మికమైన మేలు కొరకై మాట్లాడులాగున సహోదరి సుగుణ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నత సర్వోన్నత సర్వశక్తిమంతుడు నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన దేవా, మమ్మల్ని దేవా నీకు గుర్తుంచుకొని జీవిత లెక్కలో వేస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్య, మా పాప దోషములు ఎన్నో ఉన్నవి తండ్రి నాయన. యేసయ్య, మా పాప దోషములు కూడా క్షమించి నాయన ఈ 40 రోజుల కూడికల్లో మమ్మల్ని ఏర్పరచుకుని వేలాది వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య దేవుడా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మేము ఏవైతే ఆయాసకరమైన దేవా మా జీవితంలో చేసి ఉన్నాము దేవా, వాటిని గుర్తు చేసుకుంటూ దేవా మా కొరకు మీరు ప్రాణం విడిచినందుకు దేవా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య, వాటిని దేవా మేము మరలా చేయకుండా నాయన యేసయ్య విడిచిపెట్టుటకు నాయన ఈ ఉపవాస ప్రార్థనలో దేవా యేసయ్య విడిచిపెట్టుటకు మాకు దేవా బుద్ధిని జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం నాయన. నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇక ముందు కూడా నాయన యేసయ్య నేను నీ వాక్యానుసారంగా జీవించగల మనసును కూడా మాకు దయచేయమని కోరుకుంటున్నాం నాయన. యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం నాయన. దేవా, ఇవాళ వాక్యం చెప్పబోచున్నా నాయన. యేసయ్య, రథ ప్రజలను దీవించి ఆశీర్వదించండి నాయన. నీ చాటు మరుపరుచుకోండి నాయన. వారి చేత ఏ మాట అయితే మాట్లాడించుకుంటున్నారో నాకు ఏవైతే వాక్యం కావాలో నాయన ఆ వాక్యాన్ని దేవా పరిపూర్ణంగా మా మనసులో ధ్యానించుకున్నట్టు సహాయం చేయమని కోరుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. దేవా, ఇంక ముందు జరగబోతున్న వాటిలో కూడా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని వాక్యానుసారంగా జీవించుకోవాలి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చోండి. సమయంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు ద్వారా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క దాసులు కూచిపూడి రత్నరాజు గారు, మాజీ సంఘ కార్యదర్శి గారు వచ్చి దైవర్తమానాన్ని
అందించాల్సిందిగా ప్రేమతోటి నివాసాలను ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువును క్రీస్తునామమున మీ అందరికీ శుభములు వందనాలు చెల్లిస్తున్నా. అరవిగిరిగా నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నిలబెట్టిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు మనము దేవుడి మాటలు చదువుకొని పాటలు పాడుకొని దేవుని మహిమపరచాం. కొద్దిసేపు ఈ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 39 వరకు చదవగా విన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకున్నాం. చదవబడిన వాక్యాన్ని మనము గమనించినట్లయితే, యేసు వారు గెత్సెమనే ప్రదేశంలో ఉన్న తోటలోనికి వచ్చి ప్రార్థన చేస్తానికి అక్కడ శిష్యులతో కూర్చుండి, మరి జబదయి కుమారులను ఇద్దరిని, అంటే యాకోబుని యోహాన్ని పేతురుని తీసుకొని మరి ప్రార్థన చేయడానికి అక్కడికి వచ్చారు. అది మీకు అందరికీ తెలుసు. అయితే అప్పుడు అంటున్నాడు ఆయన 37వ వచనంలో, దుఃఖపడుటకు చింతాక్రాంతులను మొదలుపెట్టాడు. దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతులు అవుతున్నాడు యేసయ్య. ఎందుకు జరుగుతున్నది? అప్పుడు యేసు, మరణమున్నంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా నిలుపుగా నుండి వారితో చెప్పి, ఇక్కడ మరణమున్నంతగా నా ప్రాణము బహు దుఃఖంలో ఉంది అని అంటున్నాడు. యేసుక్రీస్తు దైవ కుమారుడు మరియు మనుష్య కుమారుడు. అంటే ఆయన మానవులుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన మానవ లక్షణాలు మన లేఖనాల్లో మనం పరిశీలిస్తే ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తాం, మరి మూలిగినట్టుగా చూస్తాం, ఆకలి వేసినట్టుగా చూస్తాం, దాహం వేసినట్టుగా చూస్తాం. కాబట్టి ఆయన మానవ కుమారుడు, మానవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి, దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. దైవ లక్షణాలు ఆయన ఉన్నాయంటే సూచన క్రియలు చేశారు, అద్భుత క్రియలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచారు, మరి ముగ్గురిని మరణం నుంచి లేపారు. అయితే ఇవన్నీ మనం చూస్తే మానవ లక్షణాలు కలిగి ఉన్న యేసయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరణమునంతగా నా చెప్తున్నాడు, చదవండి ఒకసారి, మరణమంతగా నా ప్రాణం బహు దుఃఖంలో ఉంది. కాబట్టి అంటే మానవ లక్షణాలు కలిగిన యేసయ్య మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తర్వాత మాట మనం మాట్లాడితే, కొంత దూరం వెళ్ళి సాగిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగిపోలేము. ఈ గిన్నె ఏమిటి? గిన్నె, ఈ గిన్నె సర్వమానవలి, సర్వమానవుల పాపం హారం ఆ గిన్నెలో ఉంది. ఈ గిన్నెలో మానవ పాపము వేసి ఉంది. ఆ పాపాన్ని ఆయన తీసుకోవాలి, ఆయన పాపమైపోవాలి. అప్పుడు మనం రక్షించబడతాం. ఆయన శిలువలో బలియాగం చేయడం తప్పదు. కాబట్టి ఆ రక్షణ మార్గం వైపు మనం వెళ్ళాలంటే ఆయన గిన్నెలోకి తీసుకోవాలి. అయితే మానవ లక్షణాలు ఉన్న ఆయన ఏం చెప్తున్నాడంటే, సాధ్యమైతే ఈ గిన్నెను ఆయన నుండి తీసుకుని, అయినా అది నీ చిత్తం, నీకు సాధ్యం కానీ అది నీ చిత్తమే జరుగును కాక అని తర్వాత మాట్లాడుతున్నాడు. చూడండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తం ప్రకారమే కానివ్వని ప్రార్థించను. నీ చిత్తం జరగాలి ప్రభువా, నా చిత్తం కాదు. ఆయన ఈ లోకానికి తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాడని లేఖనాల్లో ఉంది. ఒకసారి మనం లేఖనాలను పరిశీలిద్దాం.
యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చింది. చిత్తం ఎవరి చిత్తం? పంపిన వాని చిత్తం. అంటే తండ్రి పంపించాడు, తండ్రి చిత్తం. చిత్తం అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. చిత్తం అంటే ఆయన కోరిక కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఆయన ఇష్టం కావచ్చు. అంటే దేవుని ఇష్ట ప్రకారంగా వచ్చాడు కాబట్టి నీ చిత్తమే జరగాలి. నేను నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడకే పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తున్నాడు. ఈ మాట ద్వారా ఆయన విధేయత చూపిస్తున్నాడు తండ్రికి. మన తండ్రికి ఆయన విధేయత చూపుతున్నాడు. మనం కూడా విధేయత నేర్చుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. చిత్తం, తండ్రి చిత్తం గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మనం ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాం? నేటి మన ధ్యానాంశము తండ్రి చిత్తం. తండ్రి అనగా దేవుడైన యెహోవా, చిత్తంలో యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ. కాబట్టి మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చేలాగా ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకానికి రక్షకునిగా ఉన్నాడు. మనం మన తండ్రి చిత్తాన్ని, మన దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా లేదా? తండ్రి చిత్తం ఏదని ఎలా తెలుస్తుంది మనకి? తండ్రి చిత్తం ఇది అని మనకు ఎలా తెలుస్తుంది? లేఖనాల్లో చెప్పబడింది. తండ్రి చిత్తం 2 రకాలు ఉంది. ఒకటి లేఖనాల్లో సాధారణమైన, అంటే చిత్తాన్ని ఇంగ్లీష్లో విల్ అంటారు. జనరల్ విల్ అనేది ఉంటుంది, సాధారణమైన విల్. తర్వాత స్పెసిఫిక్ విల్ అనేది 2 ఉంటాయి. సాధారణంగా మనకి బైబిల్లో చెప్పబడిన విల్ గురించి మనం మాట్లాడుకుందాం. అవి ఏంటో అనేది మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మాట ఉంటుంది. చూద్దాం, ఒకసారి చదవండి. ప్రతి విషయంలోనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలు. చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం బైబిల్లో రాసి పెట్టాడు, మనందరి వరకు రాసి పెట్టాడు. జనరల్గా, సాధారణంగా అంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేంట్లో? ప్రతి విషయం, మనం మంచి జరగని, చెడు జరగని ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మన జీవితాలు ఉండాలి. ఈరోజు నాకు కష్టమైన జరిగింది, దేవా నీకు స్తోత్రం. నాకే ఎందుకు కలిగింది? నాకే కలగాల? మా ఇంట్లోనే రావాలా ఈ కష్టం, ఈ బాధ? ఇంకా చాలా మంది ఉన్నారుగా, మా పక్కింట్లో పొరిగింట్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు రాలేదు ఈ కష్టం అని కాదు. దేవా నీ చిత్తమే జరుగుతా, నీ ఇష్ట ప్రకారం జరిగింది, దేవునికి స్తోత్రం అని మనం చెప్పేలా ఉన్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని యేసయ్య చెప్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మనం విశ్వాసఘాతకులుగా ఉంటాం. విశ్వాసఘాతకులు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దీన్ని మనకు జరిగిన మంచిని సంఘంలో, సువార్తలో తెలియజేయాలి, సాక్ష్యం చెప్పాలి. మనకు జరిగిన మంచి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఎలా ఉన్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. అలా చేయడం కుటుంబంతో కలిసి సాక్ష్యం పంచుకునేలాగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి దేవునికి వందనాలు చెల్లించేలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అలా ఉండడానికి దేవుని చిత్తం. మరి దావీదు మాట్లాడతాడు 108లో, దావీదు కీర్తన 108లో చెప్తారు. 108:3లో జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించారు. జనులందరూ ఎదుట ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి వారిగా మనం ఉండాలి. దావీదులాగా ప్రజల్లో నిన్ను కీర్తించేది, ప్రజల్లో తెలియజేయాలి. మనకి ఒక
సంతోషం కలిగింది, ఒక మంచి జరిగింది మన కుటుంబంలో, ఆ కుటుంబంలో మంచిని అందరికీ తెలియజేసేవారిగా ఉన్నారు. కాబట్టి దావీదులాగా మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించేవారిగా మనం ఉన్నామా లేదా చూద్దాం మరొకసారి. అదే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. జారత్వములకు దూరంగా ఉండాలి అంటే మనలో శరీరాలను వదిలేసేయాలి, జారత్వములకు దూరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మన ఆజ్ఞలను మనం అతిక్రమించి పాపం చేస్తున్నాం. పరిశుద్ధులుగా ఉండాలి. యేసయ్య పరిశుద్ధుడు, నిర్మలమైన వాడు, నిష్కలంకుడు, మరి పాపంలో చేరని వాడు. అలాంటి యేసయ్య మనల్ని విలువ పెట్టి కొన్నారు. మరి అలాంటి వారం మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్న ఒక ఆయన గురించి నేను తెలియజేస్తాను. యేసేపు యాకోబు కుమారుడు రాహేలు, రాహేలుకు మొదటి కుమారుడు యేసేపు. యేసేపు గురించి మనం మాట్లాడితే మరి యేసేపును ఫలించేటి కొమ్మ అంటారు. ఎందుకని? ఆయన అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నాడు, జారత్వం విషయంలో కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. మరి పొతిఫర్ భార్య తను ఆహ్వానించినా కానీ వెళ్ళలేదు, పారిపోయాడు దూరంగా. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనలో అలాంటి పరిశుద్ధత ఉండాలని దేవుని చిత్తం. కాబట్టి ఇవన్నీ కూడా సాధారణమైన చిత్తాలు, జనరల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనందరికీ వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి? యేసేపు వలె జారత్వములకు దూరం, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మాత్రమే మనం యేసేపుతో సహవాసం కలిగి ఉంటాం. ఈ 40 రోజులు మనం వస్తున్నాం. మన సహవాసం ఎలా ఉంది దేవునితో? మన సహవాసం పరిశుద్ధంగా ఉందా లేదా? మనం ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదును. తండ్రి చిత్తం ఎలా ఉందంటే నిత్య జీవం పొందాలని ఆయన చిత్తం. మనం అందరం కూడా నిత్య జీవం పొందాలంటే పరలోకానికి పైకి ఎత్తబడాలంటే మనం రాకడలో సిద్ధపడి ఉండుతున్నాం. అలా ఉన్నామా లేదా నిత్య జీవం పొందడానికి? కాబట్టి ఆయన రాకడ సమయంలో మనం ఎత్తబడాలి. అలా ఎత్తబడే స్థితి మనకు ఉందా లేదా? ఏ విషయంలో ఉంది? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రతి వాడు నిత్య జీవం పొందుటకు ఆయన చిత్తమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంగా అబ్రహాం గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాము మనం పోలి ఉండాలి. అబ్రహాము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుని మాటనే విన్నాడు. తన ప్రియ కుమారుని ఇవ్వమన్నా కూడా ఏం పర్వాలేదని ఇయ్యడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. మరి అలాంటి విశ్వాసం, నేను నా ప్రియ కుమారుని బలిచ్చినా కూడా తిరిగి మళ్ళీ నా కుమారుని పొందుతానని ఒక గొప్ప విశ్వాసం, నిరీక్షణ ఆయనలో ఉన్నాయి. కాబట్టి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అలా విశ్వాసం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు మాత్రమే నిత్య జీవితానికి వారసులం అవుతాం. కాబట్టి అలా చేయడం అనేది మన విధి. మన విశ్వాసం కలిగి జీవించాలి దేవుని పట్ల. అప్పుడు మాత్రమే నిత్య జీవితానికి వెళ్తాం. ఓకే. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూద్దాం. అలాగనే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుడా పరలోకమందున్న నీ తండ్రి చిత్తము కాదు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. ఆయన చిత్తం ఏంటంటే వచ్చి మనం రక్షించాలి. మనం నశించిపోతున్నాం, పాపములతో నశించిపోతున్నాం, ఈ లోక ఆచారంతో నశించిపోతున్నాం. మనల్ని వెదకి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి.
అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాంటి దేవుడు మనకుంటే మనం ఈ చిత్తాలన్నిటి కూడా మనం చేయగలుగుతాం. అలాంటి దేవుడి సహవాసం మనం కలిగి ఉంటే, మనం ఈ చిత్తాన్ని నెరవేరిస్తే మనం రక్షణ భాగ్యాన్ని పొందుతాం. అలాంటి రక్షణ భాగ్యం మనకి కలగాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. యేసయ్యలో మనం నిలవాలి. ప్రతి క్షణం ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు దేవుడు. దేవుని చిత్తం నెరవేర్చాలి. నెరవేరిస్తే ఈ విధంగా ఉంటాయి. తర్వాత పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూద్దాం. ఏలైనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడటం దేవుని చిత్తం కాదు. మన నోరు మూసేస్తాడు. నాలుకని వశపరచుకోవటం సాధ్యం కాకపోవచ్చు, మనం చేయాలి. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మూర్ఖంగా మనం మాట్లాడకూడదు. మనం అజ్ఞానంలాగా ఉండకూడదు, జ్ఞానులాగా ప్రవర్తించాలి. మనలో ఇంకా మూర్ఖత్వం ఉందా? పాత విషయాలు ఇంకా ఉన్నాయా? కొత్త విషయాలని మనం వింటూ ఉన్నామా? మూర్ఖమైన జ్ఞానం. ఇక్కడ మనం దావీదు గురించి మాట్లాడితే 90:12 చెప్తాడు దావీదు కీర్తన. ఏం చెప్తారు? జ్ఞాన హృదయం కలుగు చేయమని ప్రార్థిస్తుంటాడు. సంకీర్తన 90. మాకు జ్ఞాన హృదయం కలుగు చేయనట్లుగా చేయి. ఓకే, జ్ఞాన హృదయం. మూర్ఖ జ్ఞానం కాదు, మంచి జ్ఞానం. జ్ఞానులాగా మనం ప్రవర్తించాలి. దావీదు ఆ విధంగా మాట్లాడాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు మనం భయభక్తులు ఉంటే జ్ఞానం ఉంటుంది మనలో. ఆ జ్ఞానం కలిగి జీవించాలి. మూర్ఖులాగా మనం చేయకూడదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మనం దేవుడిలో ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? చర్చికి వస్తున్నామా? ఎన్నో మాటలు బోధకుల ద్వారా వింటున్నామా? దైవ సేవకుల ద్వారా ఇంకా మనం మూర్ఖంగా ప్రవర్తించే వారిగా ఉన్నామా? అజ్ఞానంగా మాట్లాడే వారిగా ఉన్నామా? జ్ఞానుల వలె ప్రవర్తించాలి మనము. కాబట్టి జ్ఞానమైన మాటలు మనలో కలగాలి. మూర్ఖుల వలె మనం ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ మనకు చెప్పినవన్నీ కూడా ఈ 5 విషయాలు కూడా సాధారణంగా అందరికీ వర్తిస్తాయి. లేఖనాల్లో చూపించబడింది. అయితే స్పెసిఫిక్గా కొన్ని చిత్తాలు ఉంటాయి దేవునికి. అవి మనం ఎలా పొందుకోగలుగుతాం? అవి ఎలా బయలుపరచబడతాయి మనకు? దేవుని చిత్తం ఇది అని చెప్పి. దేవుని చిత్తం ఇప్పుడు చూసాం 5 రకాలు. ఇంకా స్పెసిఫిక్ కానీ అందరికీ వర్తిస్తాయి. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. మరి వ్యక్తిగతంగా మనకు దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? మరి ఆయన మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం కొన్ని విషయాలు చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనం పొందుకోవచ్చు. మన ప్రార్థన ఎలా ఉంది? మరి మన ప్రార్థన దేవుని ఆలోచనలకు మరి ధీటుగా ఉందా లేదా? ఆ ఆలోచనలో మనం ఉన్నామా లేదా? దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆయన చిత్తాన్ని మనం బయలుపరుస్తాడు. అబ్రహాం గురించి నేను చిన్న మాట మాట్లాడతాను. దేవునితో సత్సంబంధం గలవాడు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని మరి దేవుడు అబ్రహాంకి తెలియచేయకుండా ఉంటాను అంటాడు. చూడండి అక్కడ 18-17. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు నేను దాచెదనా? అబ్రహాము దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు ఆయన చేసే కార్యాన్ని తెలియచేశాడు. ఆయన తెలియజేయకుండా ఉంటానని మనకు కూడా దేవుడు తెలియచేయాలి. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. అబ్రహాం వలె మనము మన దేవుడి నుంచి ఆయన చిత్తాన్ని తెలుసుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఆయన చిత్తాన్ని మనం వెతికేలాగా ఉండాలి. మరి కీర్తన 32లో ఉంటుంది. 32:8 నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చేస్తాడు. నువ్వు నడవాల్సిన మార్గాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. కాబట్టి మంచి ఆలోచన నీకు తెలియజేస్తాడు. మనం ఆయన అడగాలి, ప్రార్థన చేయాలి. దేవా, నీ చిత్తం ఏముంది నాది పట్ల, నా కుటుంబం పట్ల,
నీ ప్రణాళిక ఏంటి, నీ ప్రణాళిక కోసం నేను ఎదురు చూస్తున్నాను అనే ఒక ప్రార్థన మనం చేయగలిగితే ఆయన చిత్తాన్ని మనకు నెరవేరుస్తాడు. కాబట్టి సామెతల్లో 8:17 ఉంటుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను జాగ్రత్తగా వెతకాలి. ఆయన్ని వెతకాలి మనం ప్రార్థనలో. కాబట్టి అప్పుడు ఆయన మనకు మన చిత్తాన్ని, మనం ఏం చేయాలనే చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఓకే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. లేఖనాలను మనం పరిశీలించాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఆ వాక్యాన్ని గుర్తుకుంటే మన పాదాలకు దీపంగా ఉంటుంది, మన త్రోవకు వెలుగిస్తుంది. కాబట్టి వాక్యం చదివినప్పుడు వాక్యాన్ని ప్రతిదినము మనం చదివాం. వాక్యం చదవడానికి బయటపెట్టి తీసి ఏదో వస్తే అది చదువుకోవడం కాదు. మధ్యలో ఏది చేయి పెట్టి ఏదో పెన్నో ఏదో పెట్టి ఒక పుల్ల పెట్టి దాన్ని చదువుకోవడం కాదు. కానీ దేవుని వాక్యాన్ని మనం నిరంతరం చదివే వారిగా ఉండాలి. మరి కీర్తనలో మొదట్లో ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రము దాన్ని దివారాత్రము ధ్యానించువాడు. ఆయన ఎక్కడ నాడబడి ఉంటాడు? ఆకువాడక తన కాలం ముందు నీటి కాలువ ఏర్లేదు నాటబడేవాడు. అంటే నీరు ప్రవహించే దగ్గర మనము మొక్కలాగా ఉంటే చాలా బలంగా ఎదుగుతాం, ఫలిస్తాం. మన కొమ్మలు ఫలిస్తాయి, మన బిడ్డలు ఫలిస్తారు, మన కుటుంబం ఫలిస్తుంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రాన్ని నిరంతరము ధ్యానించేవారిగా ఉండాలి. మనం బైబిల్ చదివేవారిగా ఉండాలని దేవుని చిత్తం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకా దేని ద్వారా బయటకు వస్తారంటే కళలు. మరి కళలు యేసేపుకి కళ ద్వారానే మరే గురించి తెలియజేస్తుంది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను వెన్నాడు చేస్తుంది. కాబట్టి కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయటపరుస్తాడు. దర్శనాల ద్వారా కూడా బయటపరుస్తాడు. దర్శనాలు పౌలు మాస్లోనికి వెళ్ళడం మరి దైవ దర్శనంలో కలుగుతుంది పౌలకి. కాబట్టి అలా వెళ్తాడు. తర్వాత దైవ సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. పరిస్థితుల ద్వారా కూడా తన తండ్రి చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎలా పరిస్థితులు, మన పరిస్థితులు ఎలా ఉంటాయి? యోనా జీవితాన్ని మనం నిన్న మన కిషోర్ చెప్పాడు. యోనా పరిస్థితులు ఏంటంటే సముద్రంలో పెద్ద గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఓడ బద్దలైపోయే స్థితి వస్తుంది, ఓడలో ఉన్న సరుకులన్నీ బయటపడేస్తాడు, చివరికి యోనాను కూడా బయటపడేస్తాడు. అలాంటి పరిస్థితి యోనాకు తెలిసిపోయింది. నన్ను వేసేయండి నా వల్లే, నేను నిలివే పట్టడానికి పొమ్మంటే నేను దర్శించిపోయేవాడే కనయ్యా, కాబట్టి తప్పంతా నాదే, కాబట్టి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నేను చేశాను, కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అనే పరిస్థితుల ద్వారా దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ అనుభవాలన్నీ మనం పొందాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, మరి కళలు కనేవారిగా ఉండాలి, మరి దైవ దర్శనాలు మనం పొందేలాగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దైవ సేవకులు చెప్పే విషయాన్ని కూడా మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాయి. కాబట్టి అలా తెలియజేయడానికి మనకి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మనం ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. అయితే దేవుని చిత్తాన్ని మనం చేస్తే మనకు కలిగే ఆధిక్యతలు ఏంటి? దేవుని చిత్తాన్ని మనం నిర్ణయిస్తే మనకి ఏమి ఆధిక్యతలు ఉంటాయి చూద్దాము. మరి యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోదు కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచేస్తుంది. అలాంటి ఆధిక్యత మనకు ఉంటుంది. దేవుని చిత్తం చేస్తే నిరంతరం నిలుస్తాం మనం. దేవుని చిత్తం జరిగించినప్పుడు లోకం దాని ఆశలు గతించిపోతాయి. లోకాశలు తెలుసు, లోకాశ ఇంకోటి ఏంటమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవగుణం. ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు, మనకు మనం పెట్టుకున్నాయి. ఇవన్నీ తీసేస్తే, మనలో ఉన్న ఇవన్నీ తీసేస్తే మనం నిరంతరం ఆయన నిలుస్తాం. కాబట్టి మనం తండ్రి చిత్తాన్ని మనం నెరవేరిస్తే మనకు ఆధిక్యత. కాబట్టి ఈ ఆధిక్యతను మనం మరి కోల్పోకుండా నిరంతరం వారిగా ఉండాలి, జీవించే వారిగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో చెప్తారు, పరలోకమందున్న నా చిత్తము జరిగించువాడే
పరలోక ప్రవేశం పొందుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 ఉంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము జరిగించువాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు, ఎల్లప్పుడూ ప్రభువా ప్రభువా అని మాట్లాడడం కాదు, కానీ ప్రభు చిత్తం జరిగించేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం పరలోకంలో ప్రవేశించాలంటే ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలని తెలియజేస్తుంది. ఇలాంటి ఆధిక్యతలు మనకు ఉన్నాయి. మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. తర్వాత రూపాంతరం పొందడం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కొత్తమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ చిన్న కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. నా గురించి నన్ను ఏమనుకోవద్దు. లోక మర్యాద గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ లోక మర్యాద అనేది చాలా విషయాలు. ఈ లోకంలో ఉన్న మర్యాద నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. లోకంలో ఉన్న ఆచారం, అన్ని ఆచారం, అన్నిలు వలె మనం కొన్ని ఆచారాలను పాటిస్తాం. మనం దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని మాటలు ఎల్లప్పుడూ వింటాం, ప్రార్థన చేస్తాం. అయినా కూడా అన్య ఆచారాలు మనం ఇంకా చేసేవారిగా ఉన్నాం. చెప్తాను. కొబ్బరికాయ తెచ్చి కొడతాం. ఎక్కడ కొడతాం? కొబ్బరికాయ ఎక్కడ కొడుతున్నాం? కొత్త బోర్ వేస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం. స్థలం పునాదులు వేస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నామా? స్థలం తీసి దాంట్లో గుంట తీసి ఏం వేస్తున్నామా? నవధాన్యాలు వేస్తున్నాం. ఇదొకటి. సమాధుల దగ్గర పోతామా? అక్కడ పోయి కొబ్బరికాయ కొడతామా? మన ఇంట్లోనే ఏదో జరిగింది, మన బంధువు ఏదో చనిపోయారు, కొబ్బరికాయ కొడతాం కాళ్ళ దగ్గర. చనిపోయిన బొట్టు పెడతాం, వచ్చి అక్కడికి వచ్చి దండం పెడతాం. ఇవన్నీ లోకమర్యాద, లోకాచారం. నన్నేమనుకోకండి, నేను ఇలా చెప్తున్నాను. తర్వాత ప్రార్థన పెడతారు కదా, కొన్ని రోజులకి ప్రార్థన పెట్టి ఫోటో పెడతారు. చనిపోయిన సాంబార్ కట్టి లేగిస్తారు. ఏంటంటే చనిపోయినప్పుడంటే సాంబార్ కట్టి ఎందుకు లేగిస్తామంటే, చనిపోయిన వారు దేహము వాసన పడుతుంది కాబట్టి ఆ వాసన లేకుండా ఉండటానికి అక్కడ పెడతాం. ఫోటో పెడితే ఏమొస్తుంది? వాసన రాదు. నిజమా కాదా? ఇవన్నీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి ప్లీజ్, దయచేసి. తర్వాత నేను కనపడితే నన్ను అంటున్నారే. కాబట్టి ఇలాంటి లోక మర్యాదను మనం పాటించేవారి. ఇంకోటి చెప్పనా, మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, పెళ్లి కార్డు ఇవ్వాలి, 4 మూల పసుపు రాస్తారు. ఏంటది? ఏ విషయం కాదు, లోక మర్యాద. లోక మర్యాదను అనుసరింపక, వెళ్ళస చదవము, లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందని. రూపాంతరం చెందని యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందని ఆరోహణమయ్యాడు. రేపు యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయనకి ఎందుకు వస్తాడమ్మా? మనం సజీవులుగానే ఉంటాం. చనిపోయిన వారు వేస్తారు, వారితో పాటుగా కూడా మనం కూడా సజీవులుగా ఉండి మనం బయలుదేరపడతాం, రూపాంతరం చెందుతాం. అలా రూపాంతరం చెందబడాలంటే మన మనసు మారాలి. ఆ మనసు మారడం అంటే మారు మనసు మారడం అంటే బ్యాప్టిజం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటాం బ్యాప్టిజం? లోక మర్యాదలను అనుసరిస్తూనే తీసుకుంటామా? బ్యాప్టిజం తీసుకున్న వాడు ఏదైనా కొబ్బరికాయలు కొడతారా? కొడతామా? ఇంకా అన్ని ఆచారాలు చేసేవారిగా ఉంటే దేవుడు ఇంకా బాధపడుతూ ఉంటాడు దానికోసం. కాబట్టి అన్ని ఆచారాలు చేసేలా ఉండకూడదు, మారాలి. ఎప్పుడు మారుతాం మనం? కాబట్టి అనుకూలమైన దేవునికి అనుకూలమైన చేయాలి, దేవుని చిత్తం ఏదో చేయాలి.
మరి ఉత్తమమైనది చేయాలి. దేవుడు ఏదైతే ఉత్తమంగా అనుకుంటున్నాడో అది చేయాలి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచు. మార్త అనేకమైన పనులు చేస్తూ ఉంది, కానీ మరియ గురించి ఏం చెప్తాడు? లాజరు సహోదరి మరియ గురించి ఉత్తమమైన దాన్ని ఎంచు. కాబట్టి ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకునేలాగా ఉండాలి. తర్వాత ఇంకొక లోక మర్యాద చెప్పనా, ఇప్పుడే గుర్తొచ్చింది. ఫోటో పెడతాం, ప్రార్థన చేసినప్పుడు బాగా మంచిగా వండుకుంటాంగా విందు ప్లేట్లో తెచ్చి అలా పెడతాం. ఫోటో దగ్గర పెడుతున్నారా? వదిలేయండి, దయచేసి వదిలేయండి, దయచేసి వదిలేయండి ప్లీజ్. ఇంకా మనం దాంట్లోనే బతకూడదు. దేవుడిని తెలుసుకుని బతకాలి, దేవుడిని గుర్తించి బతకాలి, దేవుడి చిత్తం మీద తెలుసుకుని బతకాలి. మన కుటుంబాలు ఆ విధంగా ఉన్నప్పుడే వర్ధిల్లుతాయి దేవుడిలో. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం దేవుడి ద్వారా. అప్పుడే మన కుటుంబంలో అనేకమైన సంతోష విషయాలు జరుగుతాయి. కాబట్టి దేవునికి మరి వ్యతిరేకమైన పరిస్థితి ఉండకూడదు. కాబట్టి దయచేసి గమనించండి నేను చెప్పే విషయం. కాబట్టి అలా ఉన్నప్పుడు మన మనసు మారితే మన రూపాంతర అనుభవంలోకి వెళ్తాం. అలా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. సార్ 10 నిమిషాలు తీసుకుంటాం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం వచ్చానని చెప్పుకుంది. సో ఇక్కడ ఆయన చిత్తం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయన చిత్తం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆశ్చర్యపడ్డారు యూదులు. అసలు నేను చదువు రాదే, వడ్లవాణి కుమారుడు కదా ఈయన చదువు ఎలా వచ్చింది? ఈయనకి ఇంత పాండిత్యం తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయంలో పండితులతో తర్కం చేస్తుంటాడు, వాదిస్తూ ఉంటాడు యేసయ్య. కాబట్టి అది జరిగింది, కాబట్టి అలా చేస్తున్నాడు. కాబట్టి ఎంత వచ్చింది, జ్ఞానం ఎలా వచ్చిందంటారు. కాబట్టి ఎవడైనాను ఆయన చిత్తం చొప్పున చేస్తే వారికి జ్ఞానం కలుగుతుందని తెలియజేస్తుంది. అక్కడే ఉంది. ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయించుకున్నట్ల ఆ బోధ దేవుని వల్ల కలిగిందని బోధించున్నా. కాబట్టి దేవుని వలన ఆయనకి ఆ బోధ, ఆ జ్ఞానం కలిగింది. అంటే మనం ఆయన చిత్తం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. జ్ఞానం కలిగిన వారిగా మాట్లాడతాం. ఇంకొకటి ఒక విషయం చెప్తాను. మరి యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అదే ధైర్యం. మన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడు. ఆయన చిత్తంలో మనం చేసి ఆయన అడిగితే ఏదైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. చెప్పనా, ఎగ్జామ్స్ జరుగుతుంది, ఎగ్జామ్స్ రాయాలి మనం ఉద్యోగం కోసం. ఏమడుగుతాం ప్రార్థన? అయ్యా నేను పరీక్ష రాయాలి, నీ చిత్తం చెప్పు, నీ చిత్త ప్రకారం. అయ్యా నేను పరీక్ష రాస్తున్నా, నన్ను పాస్ చేయి అంటున్నా అంటే కాదు. ఆయన చిత్తాన్ని చూడాలి, ఎదుర్కోవాలి. నేను ఎగ్జామ్ రాస్తున్నా, నన్ను పాస్ చేయి అని అంటామా? లేక నేను పరీక్ష రాస్తున్నాను, నీ చిత్తం ఎదుర్చి నన్ను దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాను. అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో పెట్టుకున్నాం, అన్ని మాట్లాడుకున్న తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రార్థన అన్ని మాట్లాడిన తర్వాత అంతా అయిపోయింది. ఇక అయ్యా నా కుటుంబంలో నా కుమారుడు కుమార్తె వివాహం జరగాలని నీ చిత్తం మీద చేయి, తగిన వరుణ్ణి నీ చిత్త ప్రకారం ఇవ్వండి, తగిన వధువును చూపించండి అని మనం ప్రార్థన చేస్తాం. మనం ఇలాంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మన ప్రార్థనలు. అప్పుడు మాత్రమే మన మనగా ఆలకిస్తాడు ఆయన. మన ఆలకించి మనకు సమీపంగా ఉన్న దేవుడు, సమీపస్తుడై ఉన్నాడు ఆయన. కాబట్టి మన మనలో ఆలకిస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49 ఉంటుంది. చూడండి, అక్కడ ఒక సందర్భంలో యేసుక్రీస్తు కోసం తల్లి ఆయన సహోదరులు వస్తారు. ఇదిగో నా తల్లి నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము
చెప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను. తల్లి తండ్రి సహోదరుడు వచ్చి బయట ఉన్నారు, జన సమూహాల వల్ల ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆయన చూడలేదు. అప్పుడు చెప్తున్నారు శిష్యులే, నీకోసం మీ అమ్మ మీ సహోదరుడు వచ్చారయ్యా అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరుడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరుడు నా తల్లి. అంటే దీని ద్వారా ఏం చెప్తున్నారంటే, పరలోక చిత్తం ఆ తండ్రి చిత్తం మనం చేస్తే ఆయన కుటుంబంలోకి వెళ్ళిపోతాం. ఆయన సహోదరుడుగా ఉంటాం, ఆయన సహోదరిగా ఉంటాం, ఆయన తల్లిగా ఉంటాం, ఆయన తండ్రిగా ఉంటాం. పరలోకమందున్న తండ్రి చిత్తం చేస్తే మనం ఆయన కుటుంబంలోకి వెళ్ళిపోతాం. యేసయ్య కుటుంబంలో మనం చేర్చబడతాం, దేవుని కుటుంబంలోకి మనం వెళ్తాం. ఎంత ధన్యత! దేవుని కుటుంబం, ఆయన తల్లి అనిపించుకోవడం, ఆయన సహోదరి అనిపించుకోవడం, ఆయన సహోదరుని చేర్చుకునే ధన్యత అది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? తండ్రి చిత్తం చొప్పున చెయ్యి. మరి ఇన్ని ఆధిక్యతలు మనం వదులుకుంటామా? అలా వదులుకున్నామా? వదులుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, తెలుసా? గ్యారేజ్ తెలుసుగా, నయమాను కుష్టి వ్యాధి వస్తే ఇక్కడికి వస్తాడు కదా, ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా ఆ నదిలో, ఏ నది అన్నది? చెప్పాలి కొంచెం బాగా. సో అక్కడ మునగమంటాడు ఉన్నారు. సరే, ఇబ్బంది పడతాడు, ముందు తర్వాత వెళ్ళి మునుగుతాడు. బహుమతులు తీసుకొస్తాడు ఎలీషాకి. ఎలీషా నా వద్దండి. గ్యారేజ్ ఏం చేస్తాడు? సర్వన పరిగెత్తి ఆయన రమ్యాన్ని పోయి ఆ బహుమతులు తెచ్చుకున్నది ఈ విషయం కనిపెట్టాడు ఎలీషా. వెంటనే ఏమైందమ్మా అంటే, నా మనసు నీతో ఉన్నట్టు నీకు తెలియదా అని అడుగుతాడు. ఏమైతాడమ్మా గ్యారేజ్ ఇచ్చే వరకు? కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. ఆ నయమానికి మారిన ఆ వ్యాధి ఎవరికి వస్తుంది? మళ్ళీ గ్యారేజ్ చిత్తం, తండ్రి చిత్తం లేదు. మరి ఆశపడ్డాడు కాబట్టి వచ్చి యోనా గురించి మనం మాట్లాడదాం. యోనా తర్షీష్కి వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. చాలా కష్టమైంది, సముద్రం అంతా అల్లకొలలేదు, ఓడంతా ఇబ్బంది పడి. అయితే చివరికి దేవుడు తిమింగలానికి ఆజ్ఞించాడు. తిమింగలం మింగింది, మళ్ళీ తర్వాత ఒడ్డుకు తెచ్చి వదిలేసింది. అయితే తర్వాత నినివే పట్టణాన్ని మరి ప్రార్థన చేశాడు, రక్షించాడు ప్రజలు. యోనా దేవుని చిత్తాన్ని చేయలేదు. సంసోను గురించి మనం మాట్లాడుతున్నాం. సొంత నిర్ణయం, దేవుని చిత్తం లేదు. మరి అనేక మంది వేసంతో సాంగత్యం చేశాడు. మరి ఆ ఢిల్లీలతో ఉండి తన చుట్టూ కత్తిరించుకునే స్థితి తీసుకొచ్చి బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి 2 కళ్ళు కూడా పెరిగి గోడలు చివరికి చనిపోయాడు. 1000 మందిని గాడిద దవడ ఎక్కుతో 1000 మందిని చంపాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చాడు. అలాంటి బలం కలిగిన వాడు దేవుని చిత్తం లేకుండా వ్యతిరేకంగా చేస్తే పరిస్థితి మారిపోయింది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? అననీయ సభ్యుల కథ చేసుకుంది. అననీయ సభ్యుల అపోస్తుల పాదముల వద్ద తెచ్చి తనకున్న ఆస్తినంతా కూడా పెట్టాలి. పెడదామన్నాడు, పెడతానన్నాడు. భార్య తెలియకుండా లోపల కొంత దాచిపెట్టాడు. బయటకు వచ్చాడు. ఇంతేనా మీరు నువ్వు అన్నాడు. పేతురు అన్నాడు ఇంతే అన్నాడు. కరెక్ట్, మరణించాడు. అక్కడికక్కడే చెప్పాడు. ఆయన భార్య కూడా పాపం ఆయన తెలియదు, దాచిపెట్టుకుంది. ఇంతకే అమ్మాడంటే ఇంతకే అందరూ చనిపోయాడు. పరిస్థితి పోయి తెచ్చుకోవాలి. మన బతుకులు మార్చుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది తెలుసా మీకు? పేతురు ఏంటి? విస్తారమైన చేపలు కట్టాడు. దేవుని చిత్తాన్ని తెలుసు. 3000 మందికి బాప్తిజం ఇచ్చాడు. పేతురు నీడబడితేనే స్వస్థత కలిగి హతసాక్షిగా మారాడు. తలకిందులు క్రాస్ కొట్టాడు. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడు. మరి సారేపతి విధవరాలు మరి కరువు కాలంలో దేవుని చిత్తాన్ని ఎరిగి పోషింపబడింది. మరి యోగు గురించి మనం మాట్లాడితే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు.
మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కుమార్తెలను, ఆస్తులు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్క మాట దేవుడు దర్శించాడా? దేవుడి చిత్తం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. ఊజు దేశంలో ఎంత చూడమ్మా, ఏం పత్రిక? భక్తిపరుడు, న్యాయవంతుడు, ఇంకోటి ఊజు దేశమందు యోబును ఒక మనుషుడుండెను, అది తను యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించిన చాలు. కాబట్టి ఇలాంటి వాడు కావాలి. మనం ఇలా ఉండాలి. కాబట్టి యోబునే మనం ప్రవర్తించేవారిగా ఉండాలి. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇంకా మనం వెనకబడితే కష్టం. యోబుని ఆశీర్వదించిన దేవుడు రెండింతలు ఇచ్చాడు కదా, మళ్ళీ తిరిగి అంత ఇచ్చాడు, రెండింతల ఆశీర్వాదం. కాబట్టి అలాంటి ఆశీర్వాదం పొందుకునేలా దావీదు గురించి ఒక్క మాట ఉంది. దావీదు ఎలాంటి వాడంటే పాపం చేశాడు, బత్షెబాతో పాపం చేశాడు. ఆ ఒక్క పాపము తప్ప అంటారు బైబిల్. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా పాపం చేయలేదు. అందుకనే దావీదు గురించి అన్నాడు దేవుడు, నా హృదయానుసారం, నా చిత్తానుసారమైన మనుష్యుడు అంటారు. ఆయన చిత్తం జరిగించేవాడు దావీదు. మరి దావీదులాగా మనం ఉండాలి. అందుకని దావీదు ఒక ప్రార్థన చేశాడు 143:10. ఏందమ్మా ఏం చేశాడు చూడండి ఒకసారి. 143:10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేను మెస్. దావీదు వెళ్ళి మనం ప్రార్థన చేసేవాడు, నీ చిత్తానుసారంగా నేను నడవాలి, అది నేర్పు నాకు అనే మనం ప్రార్థన ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తం పరిశుద్ధ గ్రంథంలో ఏం రాసిందో మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తం లేని అంటే స్పెసిఫిక్ వీల్ ఎక్కడ ఉంది, మనం ఎట్లా బయలుపరుస్తాడు, అందరికీ వ్యక్తిగతంగా మనకు ఎలా బయలుపరుస్తాడో తెలుసుకున్నాం. దేవుని చిత్తం ద్వారా మనం ఎలాంటి ఆధిక్యాన్ని పొందుతామో, ఎలాంటి ఆధిక్యతలు పొందుతామో, మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో తెలుసుకున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకున్నాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి పరిస్థితి ఏ విధంగా తెలుసుకున్నాం. మరి ఇదంతా కూడా మనం పరిశీలించుకోవాలి. మన పరిస్థితి ఎలా ఉంది, మనం దేవుని చిత్తాన్ని మరి చేసేవారి, ఆయన ఇష్టాన్ని చేసేవారు ఉన్నామా లేదా మనం పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తాం. ప్రభువు నేర్పిన ప్రార్థనలో చూద్దాం ఒకసారి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. పరలోకం ముందు ఆయన చిత్తం నెరవేరుతుంది, భూలోకం ముందు భూమి మీద ఆయన చిత్తం నెరవేరు కాక అని ప్రార్థన చేస్తాం. భూమి మీద ఎవరు ఉన్నాం? మనం ఆయన చిత్తాన్ని చేస్తే భూమి మీద నెరవేరుతుంది ఆయన చిత్తం. మరి ఆయన మనుషులుగా, ఆయన విలువ పెట్టి కొనబడిన వారంగా మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉన్నాం ఈ లోకంలో. ప్రతిరోజు ఆ ప్రార్థన చేయడం అవసరం అంటారా? ప్రతిరోజు ఆ ప్రార్థన చేయడం అవసరమే. మార్పు కలగాలి, మనలో మార్పు రావాలి. ఇంకా మార్పు అయితే చాలా ఇబ్బంది. మరి తండ్రి ఆలస్యం చేస్తున్నాడు రాకడ, ఇంకా నువ్వు సమయం ఇస్తున్నాడు, మన సమయాన్ని వృధా పడిపోతుంది. ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఈ రక్షణ దినంలో మనం యేసయ్యను నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందాలి. ఇంకనూ మనం సిద్ధపడకపోతే మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అందరం గమనించాలని తెలియజేస్తుంది. కాబట్టి భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చేలాగా, ఆయన ఆధిక్యతలు మనం పొందేలాగా, ఆయన ఆశీర్వాదాలు పొందేలాగా ఆ దేవుడు మన ఎందుకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి, సంఘ కాపరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను, నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటూ నా మాట ముగిస్తాను. థ్యాంక్ యూ. జీవించాలని ఇంతవరకు ఆయన చిత్తాన్ని జరిగించకపోతే ఎప్పటి నుంచినైనా ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారుగా ముందుకు నడవాలని,
హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని అందించిన రత్నరాజస్వామి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రకటన విందాం. సెక్రటరీ గారు వచ్చి అయితే అంతకుముందు ప్రదర్శన ఉంటుంది, అంటే ర్యాలీ ఉంటుంది. 7 గంటలకల్లా సండే స్కూల్ పిల్లలను చిన్నారులను ఈ చర్చి ఆవరణలోకి తీసుకొని వస్తే ఇక్కడ నుంచి బయలుదేరతారు. ఈ ప్రోగ్రాం అంతా కండక్ట్ చేయడానికి బంకా కిషోర్ బాబు గారు ఉంటారు. వారి ద్వారా ఈ ర్యాలీ అంతా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ర్యాలీకి సండే స్కూల్ చిన్నారులను త్వరగా పంపాలని తల్లిదండ్రులను కోరుతూ ఉన్నాను. అలాగే స్త్రీమూర్తులు రావాలి, అధిక సంఖ్యలో సంఘస్థులు కూడా విరివిగా పాల్గొని ఈ మండల ఆదివారం ప్రదర్శనను దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా జరిగేలా చేయాలని మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమతో కోరుతూ ఉన్నాను. నా ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 198వ కీర్తన మళ్ళీ మొదటి చరణాన్ని పాడుకుందాం. సిలువే నా శరణం, నా యేసురా, సిలువే ఈ దినమున, ఈ వారంలో చివరి రోజున ఈ సిలువ ధ్యాన ఉపవాస కూడికల్లో పాల్గొనడానికి ఇచ్చిన గొప్పకై వందనాలు. మీ లేఖనము ద్వారా మీ చిత్తాన్ని మేము జరిగించేటువంటి బిడ్డలముగా, మీ ద్వారా దీవెనలు పొందుకొని వారముగా ఉండటానికి మీ సహాయం దయచేయండి. చేరువచ్చినటువంటి మీ బిడ్డలందరినీ పేరు పేరున వారిని, వారి బిడ్డలను, కుటుంబాలను, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, పనులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వారి వారి సామర్థ్యమును బట్టి చేస్తున్న ప్రతి పనులను బట్టి ప్రభు మీరు తోడుగా వారికి మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ప్రభు ఈ దినమున వర్తమానం అందించిన మీ దీనదాసుని యొక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా మీ కృపా కాపుదల దయచేయండి. తదుపరి శరీర ఆహారాన్ని సిద్ధపరిచిన కుటుంబాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి కృపాక్షేమములు మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ, మళ్ళీ తిరిగి మా గృహాలకు వెళ్తుండగా క్షేమాన్ని దయచేయండి. నిశ్చితమైతే నిరాకరాల్సిందే రేపటి దినాన్ని పరిశుద్ధ మందిరంలో పునరుద్ధారాన్ని మనం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యం దయచేయండి. మిమ్మల్ని చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద కావలసిన మానవస్థలు మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక నీ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప,
పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేరొచ్చిన మనెల్లరి మీదను దేవర్తమానం అందించిన దేవదాసుల కుటుంబం మీదను శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరిచిన కుటుంబం మీదను సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోనే ఉండి ఆశీర్వదించి దీవించి మీ కృపలో భద్రపరచుదురుగాక. ఆమేన్. ఆశీర్వాదం క్రమ